పరిష్కరించాల్సిన ప్రశ్న ఏంటంటే, ఒక చతురస్రాకారపు గది ఉంది. దాని ఒక భుజం 8 మీటర్లు. గది చుట్టుకొలత ఎంత అవుతుంది? ఈ ప్రశ్నను పరిష్కరించడానికి చుట్టుకొలతను గురించి అర్థం చేసుకుందాం రండి. ఇప్పుడు మనం చతురస్రం యొక్క చుట్టుకొలత దాని 4 భుజాలు మొత్తం అని తెలుసుకున్నాము. అంటే 4 ఇంటూ భుజం యొక్క పొడవు. ఇప్పుడు మనం ఒక దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత దాని 4 భుజాల మొత్తం అని తెలుసుకున్నాము. అంటే 2 ఇంటూ పొడవు మరియు 2 ఇంటూ వెడల్పు, అనగా 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు. ఇప్పుడు ఈ చతురస్రాకారపు గది చుట్టుకొలతను కనుగొనండి. దాని ఒక భుజం 8 మీటర్లు. ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత 4 ఇంటూ దాని ఒక భుజం 8 మీటర్లు. ఒక చతురస్రం యొక్క చుట్టుకొలత 4 ఇంటూ భుజం యొక్క పొడవు అని మనకు తెలుసు. అనగా 4 ఇంటూ 8 మీటర్లు 32 మీటర్లు అవుతుంది. దీని అర్థం ఈ గది చుట్టుకొలత 32 మీటర్లు. ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరిద్దాం. ఒక దీర్ఘ చతురస్రం 8 సెంటీమీటర్ల పొడవు మరియు 6 సెంటీమీటర్ల వెడల్పు ఉంది. ఆ దీర్ఘ చతురస్రం చుట్టుకొలత ఎంత? దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత 2 ఇంటూ పొడవు ప్లస్ వెడల్పు అని మనకు తెలుసు. అనగా 2 ఇంటూ 8 సెంటీమీటర్లు ప్లస్ 6 సెంటీమీటర్లు. ఇది 2 ఇంటూ 14 సెంటీమీటర్లు అవుతుంది. 2 ఇంటూ 14 సెంటీమీటర్లు 28 సెంటీమీటర్లు అవుతుంది. అంటే ఈ దీర్ఘ చతురస్రం చుట్టుకొలత 28 సెంటీమీటర్లు. ఇప్పుడు వీడియోను పాజ్ చేసి ఇచ్చిన ప్రశ్నలను పరిష్కరించండి.